వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే చురుగ్గా ఉంటున్నారో వాళ్ళ మీద ఒక పక్క కేసులు బనాయించడంతో పాటు ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి, చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో మీడియా, అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, సోమిరెడ్డి లాంటి నీచులు అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. దానిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు, అఫీషియల్ ట్విట్టర్. దానికన్నా ముందు రామదాస్ కండ్రికి విషయంలో ఏమేమి జరిగింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇది మీరు చూసేటువంటిది. ఎందుకంటే అసలు ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఈరోజు దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది క్లుప్తంగా మీ ముందు, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఇది. ఆగస్టు 2016 ఆగస్టు 10, 2016 బుధవారం ఈనాడు పత్రిక. దీనిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక పేదల భూమిపై రాజకీయ రాబందులు. ఇది 2 పేజీల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్త. ఇది సాక్షిలో కాకుండా ఈనాడులో వచ్చింది కాబట్టి ఒక ఈనాడు పత్రిక కూడా చూపించాలనేటువంటి దాంతో 2016లో ఏం జరిగింది, ఆ రోజు క్లుప్తంగా దానికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూస్తే అది హైలైట్ చేయమ్మా. 4 దశాబ్దాల కిందట నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన పొలం, ఈ స్థలాన్ని పరిశ్రమల శాఖ కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొందరు నాయకుల కన్ను ఈ పొలంపై పడింది. లబ్ధిదారులను చప్పనంగా దక్కించుకుని పరిహారం తమ ఖాతాలో వేసుకునేందుకు రంగంలో దిగారు. నాయకులే దళారుల అవతారం ఎత్తి వారిని బెదిరించి మరొక విక్రయించినట్టు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. వారి పేరుతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి ఖాళీ చెక్కులపై సంతకాలు కూడా చేయించుకున్నారు. సంతకాలు చేయని వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల పాత్ర ఉన్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలపై న్యూస్ టుడే కథనం. ఇది దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హైలైట్ పాయింట్ 2016లో జరిగినటువంటిది. దానిలో నెక్స్ట్ పేజీకి పో. ఆ హైలైట్ చేసినటువంటిది అంటే చాలా మ్యాటర్ ఉంది కాబట్టి హైలైట్ చేసింది ఒకసారి వినిపిస్తాం మీకు. పొలాలు విక్రయించుకుంటే రికార్డులో మీ పేర్లు లేకుండా చేస్తామని బెదిరించి 90% పైగా లబ్ధిదారుల వద్ద ఎకరం 6 లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకున్నారు. దళారులే గూడూరులోని ఒక బ్యాంకులో వారి పేరిట ఖాతాలు ప్రారంభించి లబ్ధిదారుల చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నారు. ఆ సమయంలో అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి వద్ద ఎకరాకు 30,000 అడ్వాన్స్గా తీసుకున్న దళారులు రైతులకు 25,000 చొప్పున ఇచ్చారు. ఇది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి పాత్ర, పాపం ఆయన పేరు రాయలేక వీళ్ళు ఈనాడు ఏదో అట్రాసింది. దాంతోపాటు ఇంకొక స్కామ్ కూడా ఆ రోజు బయటపడింది. కృష్ణపట్నం పోర్టు రోడ్డును ఆనుకొని సర్వే నెంబర్ 2194లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ స్థలంపై ప్రస్తుతం వివాదం జరుగుతుంది. ఈ సర్వే నెంబర్లో అసలు ప్రైవేటు భూమి లేదన్నది గ్రామస్తుల వాదన. అధికారులు మాత్రం సీలింగ్కి ఇచ్చిన నిర్వాహకులు విక్రయించి ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ సీలింగ్కు వదిలిన వారు పట్టా స్థలం ఉంటే 30 ఏళ్ల తర్వాత పోర్టు రోడ్డు పడిందని, అలాంటప్పుడు ఆ రోడ్డును అనుకుని ముందుగానే వారికి స్థలం అక్కడ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అంటే దానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి గొడవలు చేశాడు, ఏ విధంగా ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఇది మొత్తం కూడా వివరిస్తా. అంటే ఒక్కొక్కటి మీకు జరిగినటువంటి ఆర్టికల్స్లో ఏమేమి వచ్చిందో చూసిన తర్వాత, దాని మీద అది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ పరిహారం దక్కేది ఎవరికి, ఈనాడులోనే వచ్చింది. ఇది ఈనాడులోనే పరిహారం దక్కేది ఎవరికి అని ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా వెంకటాచలం ప్రభుత్వ భూములు తమవని చెప్పి లక్షలు తీసుకున్నారు, వాటిని పట్టా భూములుగా మార్చారు. ఈ వ్యవహారం బయటపెట్టాల్సినటువంటి రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఆందోళన చేసినా ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. రికార్డులు పరిశీలించకుండానే అంతా సక్రమని క్లీన్ చిట్ ఇచ్చారు.
ఈనాడులో బోటు భూములపై కృష్ణపట్నం రోడ్డు పరిహారం పంపిణీ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే అని చెప్పి రాస్తూ దీనిలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్య బోటు భూములపై వివరణ ఇవ్వాలని అధికారులను పట్టుబట్టారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ బోటు భూములు 122 ఎకరాలు ఉండగా ఎవరికి హద్దులు చూపలేదని, కృష్ణపట్నం పోర్టు రహదారికి మొత్తం 5.2 ఎకరాల భూమి సేకరించారు, ఇందు పరిహారం మంజూరు చేసినట్టు చెప్పినారని చెప్పి రాస్తూ మొత్తం దీనికి సంబంధించినటువంటి కథనం మీద మీరు ఎందుకు ఇవ్వడం లేదు వివరాలు నష్టపరిహారం అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటిది. తర్వాత సాక్షిలో వచ్చినటువంటి కథనం, పేదల పరిహారం పెద్దలకు పలహారం. ఇదే రోజు వచ్చింది శనివారం 30 జూలై 2016 శనివారం రోజు. జూలై 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సోముల రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ రోజు వచ్చినటువంటిది. దానిలో ఏమని వచ్చింది, పేదల పరిహారం పెద్దలకు పలహారం అని చెప్పి దాంట్లో క్లియర్గా అన్ని విషయాలు రాశారు. 10 కోట్లకు సంబంధించినటువంటిది ఈరోజు వీళ్ళు ఏ విధంగా తినేశారనే దాని మీద 10 కోట్లకు టీడీపీ నేతల ఎసరు, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా, పేదలకు దక్కాల్సిన 10 కోట్ల పరిహారం హాంఫర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కా స్కెచ్ వేశారు. భూముల లబ్ధిదారుల అమాయకత్వాన్ని అలసుగా తీసుకుని వారి నుంచి చౌకగా భూములు కొని ఎకరాకు 10 లక్షల చొప్పున 100 ఎకరాకులు 10 కోట్లు కొట్టేసి వివాహానికి పదును పెట్టారు. అంటే ఆ రోజు జరిగింది ఇది కూడా. ఆ తర్వాత ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఇంతియాజ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు క్లియర్గా ఇచ్చాడు. ఆయన ఏమని ఇచ్చాడు, గ్రామంలోని కొందరు దళారులు రైతులను మోసగించేందుకు 60 మందితో గూడూరు ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించారన్నారు. నష్టపరిహారం ఇప్పించేందుకు కొంత నగదు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఆర్డీఓతో భూములను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిశ్రమలకు అనుకూలంగా ఉంటేనే సేకరణ చేపడతాం, ఆ తర్వాత పరిహారంపై చర్యలు తీసుకుంటామన్నారు అని చెప్పి ఆయన రాశాడు. దాంతోపాటు ఏపీఐసీ ద్వారా ట్రక్ పార్టీ కేటాయించిన అన్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, దారులు, వ్యాపారులు కారు చౌకగా కొనుగోలు చేసి 10 కోట్లకు పైగా పరిహారాన్ని దోచుకునేందుకు స్కెచ్ వేశారు. ఇది ఆ రోజు వచ్చినటువంటి స్టేట్మెంట్. ఆ తర్వాత నేను ఆ భూముల్ని పరిశీలించడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని ఫోటో ఇది. నేను వెళ్ళినటువంటి ఫోటో ఆ రోజు. ఈ రగడ జరిగేది సెప్టెంబర్ 22. ఒక్కో ఎకరాకి 15 లక్షల పైగా పరిహారం వచ్చే విషయాన్ని పసిగట్టిన కొందరు దళారులు అమాయక రైతులను మోసం చేసి ఎకరాకు 6 లక్షలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్లు చేసుకోవడం దుర్మార్గం చర్య అన్నారు. మొత్తం లబ్ధిదారులతో సుమారు 30 మంది పేర్లకు ఆధారాలు లేనట్లు తమ దృష్టికి వచ్చిందని, బినామీ పేర్లతో ఆ సొమ్మును కూడా స్వాహా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొందరు భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధైర్యపడద్దు, తానున్నానంటూ భరోసా ఇచ్చారు. పేదల సొమ్ము ఇతరులకు చెందకుండా చూస్తానని, 15 లక్షల పరిహారం ఇష్టమైతే వెంకటాచలం బ్యాంకులో ఖాతాలు ప్రారంభిస్తే పరిహారం జమ అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. 15 లక్షల రూపాయల పరిహారానికి మీరు ఇష్టపడితే మీరు దానికి సంబంధించినటువంటి ఎవరన్నా బ్యాంకులో, ఆ బ్యాంకులో కాకుండా ఐడిఐ బ్యాంకులో కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు అని చెప్పారు. దీని వెనక స్థూలంగా జరిగినటువంటి విషయాలు ఏంటంటే ఇవన్నీ మీకు చూపించిన తర్వాత చెప్పాల్సినటువంటిది, సోమిరెడ్డి ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు 2016లో. ఈ భూమిని పేదల దగ్గర 6 లక్షల రూపాయలకు మాట్లాడుకొని 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర గూడూరు ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ప్రారంభించి, ఇవన్నీ గూడూరు ఐడిబిఐలో ప్రారంభించినటువంటి ఖాతాలు, దాని సాలుకు చెక్కులు అప్పుడు చిని. దీనిలో పాపం వాళ్ళ సంతకాలు ఖాళీ పేపర్ మీద వాకాకిష్ట వీళ్ళ సంతకాలు తీసుకున్నారు. వీళ్ళ సంతకాలు తీసుకుని వీళ్ళకి ఎకరాకి 6 లక్షల రూపాయలు చేతిలో పెడితే పరిహారం ఎంతైతే ప్రభుత్వం డిసైడ్ చేస్తుందో ఆ ప్రభుత్వం వీళ్ళ ఖాతాలో పెడితే నేరుగా చంద్రమోహన్ రెడ్డి డబ్బు డ్రా చేసుకోవడానికి 100 ఎకరాలకు సంబంధించి వేసినటువంటి స్కెచ్లో భాగం. పాపం మర్చిపోయినాడేమో, లేదా నాకు రావాల్సింది పోయిందనే కడుపు మంటతో ఉన్నాడో తెలియదు. చేసి వాళ్ళని బెదిరించి, వాళ్ళని దబాయించి, వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ 6 లక్షలు ఒప్పుకోకపోతే మీ పేర్లు తీసేస్తామన్నారు. కొంతమంది పేర్లు తీసేశారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కొంతమంది దగ్గర అయితే పాపం నేరుగా చెక్ విత్డ్రాల్ ఫామ్ మీద సంతకాలు పెట్టి చేసుకున్నారు. చెక్కు లేని వాళ్ళ దగ్గర నేరుగా ఏలుముద్రలు వేసుకున్నారు. ఈ ఐడిబిఐ బ్యాంకు గూడూరుకు సంబంధించి అంటే వీళ్ళకి తలా
30,000 చేతిలో పెడితే 5,000 రూపాయలు దళారీ తినేసేసి 25,000 రూపాయలు రైతుకి ఇస్తే వాళ్ళు 6 లక్షల రూపాయలకి వీళ్ళకి అమ్మడానికి అగ్రిమెంట్ చేసినట్టుగా రాయించుకొని, కానీ డబ్బు మాత్రం వీళ్ళ ఖాతాలోనే పడద్దు కాబట్టి వాళ్ళని గూడూరుకి తీసుకెళ్ళి గూడూరులో గుట్టు చప్పుడు కాకుండా ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు డబ్బు పెడితే ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ముందుగానే వాళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకాలు అన్నీ తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటిది, మామూలు కూడా కాదు పరిస్థితి. అది జరిగిన తర్వాత ఆ రోజు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత దాని మీద ప్రభుత్వం రావడం జరిగిన తర్వాత పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అయ్యా మీరు చెప్పారు ఆ రోజు మాకు 15 లక్షల లెక్కన పరిహారం ఇప్పిస్తారని, కాబట్టి ఆ 15 లక్షల రూపాయల పరిహారం మాకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పారు. 100 ఎకరాల పైన ఉండేటువంటిది 122 ఎకరాలు ఉంది. అది అనేక మందిని అడిగాను నేను, ఇదో ఇక్కడ స్థలం ఉంది, వ్యవసాయానికి పనికిరాదు, వాళ్ళు ఇచ్చేయాలనుకుంటున్నారు, మీరు ఎవరన్నా వస్తే చూడండి అంటే, పోర్టు వాళ్ళు అప్పుడు మేము యాజమాన్యాన్ని కూడా మేము దానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి బదలాయిస్తున్నాం కాబట్టి మేము ట్రక్ పార్క్ కూడా పెట్టేటువంటి ఉద్దేశం మాకు లేదు అని చెప్పడం జరిగింది. పాపం వీళ్ళేమో మేము ఆ రోజు 6 లక్షలకు అమ్ముకున్నాం కొంతమంది మా అవసరాలకి, మీరు ఇస్తారన్న తర్వాత వెనక్కి పోయింది ఆ డీలు, కాబట్టి మేము మీకోసం ఎదురు చూస్తున్నాం, మీరు ఏదో ఒక విధంగా దాన్ని ఇప్పించండి అని చెప్పారు. ఆ తర్వాత అతి కష్టం మీద తిరగంగా చాలామంది వచ్చారు, చూశారు, ఏపీఐసి వాళ్ళు చెప్పాం, అందరికీ చెప్పినప్పుడు ఎవరు రాకపోతే ఒక తెలిసినటువంటి వ్యక్తి ఒక అతను వచ్చాడు. మేము దాన్ని తీసుకుంటాము అంటే నేను అధికారులతో, ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు, మామూలుగా వీళ్ళు చెప్పినట్టుగా ఈ చదువు సంజయ్ లేని సోమిరెడ్డి లాంటి వాళ్ళు కాదు ఉండేది చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరూ లెక్కలు కట్టేటప్పుడు దాని బేసిక్ వాల్యూ ఎంత ఉందంటే 10 లక్షలు ఉంది బేసిక్ వాల్యూ. దాని లెక్క ప్రకారం 2007-2023కి సంబంధించి వచ్చేటప్పటికి బేసిక్ వాల్యూ 10 లక్షలు ఉంది. దాని కింద క్లియర్గా రాశారు వాళ్ళు, బేసిక్ వాల్యూనే కాదు తీసుకునేది, బేసిక్ వాల్యూతో పాటు సేల్ వాల్యూ కూడా తీసుకుంటారు ఎవరైనా ఎంత కంపేర్ అనేటువంటిది. ఫర్ డిటర్మైనింగ్ ద యావరేజ్ సేల్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్స్ 1/2 ఆఫ్ టోటల్ నెంబర్ అని మొత్తం రాస్తూ మామూలుగా దాంట్లో క్లియర్గా రాశాడు, హైయెస్ట్ సేల్ ప్రైస్ వాజ్ అకార్డ్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎవరైతే ఎక్కువ రేట్లు కంపేరో వాటిని తీసుకున్న తర్వాత 13,25,250 రూపాయలు పర్ ఏకర్కి వచ్చింది అని చెప్పి రాసి, వాళ్ళు గ్రామ సభ ఏదైతే పెట్టామో 23/11/2023 ఎన్క్రోచర్స్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి రాసి, దాని మీదట గవర్నమెంట్ ఏమంటుంది, మీరు ప్రైవేట్గా కావాలంటే ఇచ్చుకోండి, కానీ మేము మాత్రం మా లెక్క ప్రకారం 13 లక్షల చిల్లర ఇస్తాము, అంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ రోజు మీరు కావాలంటే మిగతా డబ్బులు 15 లక్షలు అంటే ఆ కంపెనీ చేత ఇప్పించుకోండి అని చెప్పి, గవర్నమెంట్ నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి ఏ వాడు ఒప్పుకోడు. కాబట్టి గవర్నమెంట్ నిర్ధారించడంలో మరలా ఆ రోజు కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి రకరకాలుగా ఇది హైవే కబట్టింగ్ అని చెప్పి దాంట్లో లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది చూడండి, ద మరైవ్డ్ మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ యాడింగ్ 10% ఇంక్రీజ్ టు 13,25,250 కమ్స్ టు 14,57,775. అంటే 13,25,550కు 10% ఇది హైవే కబట్టింగ్ అని చెప్పి యాడ్ చేస్తే, మొత్తానికి హైవే కబట్టింగ్ అంటే దాదాపుగా ఒక 10 ఎకరాలు కూడా రాదు ల్యాండ్, అయినా కూడా మొత్తానికి 10% యాడ్ చేస్తే 14,57,775 రూపాయలు వస్తే మార్కెట్ వాల్యూకు 15 లక్షల రూపాయలకు రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది. అన్నీ సేల్ వాల్యూ కన్సిడరేషన్లోకి తీసుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత మార్కెట్ వాల్యూ ప్రపోజ్ చేసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది ఈ విధంగా అఫిడవిట్లు ఇచ్చారు. ఏమని, ఇదిగో వీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము ఈ 15 లక్షలకు ఒప్పుకుంటున్నాము, 15 లక్షలు అనేటువంటిది మీరు మాకు ఇస్తే మా ల్యాండ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదని చెప్పి. ఎందుకు కలెక్ట్ చేశానంటే చంద్రమోహన్ రెడ్డి మధ్యలో ఒకసారి వాగు కూర్చున్నాడు, గోవర్ధన్ రెడ్డి ఏదో మామూలుగా వాళ్ళ బంధువులకు సంబంధించి ఏదో చేస్తున్నాడని చెప్పి. పాపం ఈ విధంగా వాళ్ళని కొల్లగొట్టపోతే దానికి సంబంధించి ఆ 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేయించి ఎవరి దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన తర్వాత ఈరోజు గ్రామ సభ కండక్ట్ చేశాం, ఎవరు అర్హతైనటువంటి లబ్ధిదారులు చెప్పాం. వాళ్ళు అయిపోయిన తర్వాత నా దగ్గరికి ఇప్పుడు కూడా ఉన్నారు ఆ గ్రామస్తులే, నేను చెప్పేది ఆన్ రికార్డ్. కొంతమంది వచ్చి అయ్యా గ్రామంలో అందరికి వచ్చింది మాకు రాలేదు అని చెప్పారు. వాళ్ళని అడిగాం అధికారులని, వాళ్ళ పేర్లు లేవు సార్, వాళ్ళకి రాదు సార్ అన్నారు. వీళ్ళు మొత్తానికి డబ్బు కట్టేశారు, కంపెనీకి సంబంధించి కట్టాల్సిన డబ్బు ఎవరికైతే అలాట్మెంట్ అయిపోయింది. మరలా వాళ్ళని పిలిచి వాళ్ళు 9 మిగిలిపోయారు, మీకు మనిషికి 8,75,000 ఏమి ఇచ్చారు. వాళ్ళు పెద్ద మొత్తం కాదు, కానీ ఆ కుటుంబాలకు అది పెద్ద మొత్తం,
కాబట్టి మీరు మంచి మనసు చేసుకుని ఆ నలుగురికి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా ఇచ్చేస్తే అసలు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎవరి దగ్గర నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్తే అదనంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఆర్డీఓ కట్టినటువంటి డబ్బులు గవర్నమెంట్ కడితే కలెక్టర్ ద్వారా ఆర్డీఓకి ఇస్తే ఆర్డీఓ ఇచ్చినటువంటి చెక్కులతో సంబంధం లేకుండా అదనంగా ఆ కంపెనీ నుంచి ఆ నలుగురికి నేను డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేశామంటే రెండు ప్రధానమైనటువంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకొని చేశాం. ఒకటి, దీనిని ఆ రోజు మనం మాట చెప్పాము 15 లక్షలను వాళ్ళు 6 లక్షలకు అమ్ముకున్నారు. కొంతమంది నన్ను అడుగుతున్నారు మేము అమ్ముకున్నటువంటి దాన్ని మీరు వెనక్కి తీశారని చెప్పి మధ్యలో రకరకాలైనవి జరిగినాయి పాపం వాళ్ళకి. దాన్ని గవర్నమెంట్ కింద టేక్ ఓవర్ చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ల్యాండ్ తీసుకుంటే పోర్టుకి ₹1 ఇవ్వలేదు. ₹1 పాపం అక్కడ ఉండేటువంటి ప్రజలకు చెందలేదు. గవర్నమెంట్ మా ల్యాండ్ అని చెప్పి ఆర్డీఓ అకౌంట్లో డిపాజిట్ కోర్టులో ఉండేది. అటువంటివి ఏమీ లేకుండా ప్రభుత్వంతో మాట్లాడి సజావుగా సాఫీగా ఈ కార్యక్రమం చేయించాం. దానిని ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందా చెప్పరు, మాట్లాడరు. కుటుంబ సభ్యులను తీసుకొచ్చి దీంట్లోకి జొచ్చుబాటు చేసి ఏదో ఒక విధంగా ఏదో జరగరానిది జరిగిపోయింది. మీరు ఇదిగో ఈ తప్పు చేశారు, ఇది జరిగింది కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసడంలో తప్పు చేశారా, లేకపోతే అక్కడున్న మార్కెట్ వాల్యూ అంత ఉంది ఇంత ఉందంటే ఈరోజు హైవేకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి ఎంత ఇచ్చారు? ఎన్సీఆర్టీ తీసుకుంటే రైతులకి ఆధీనంలో ఉన్నటువంటి భూములకు 14 లక్షలు ఇచ్చాడు, పట్టా భూములకు 35 లక్షలు ఇచ్చాడు. మెయిన్ హైవేకి, కలకత్తా చెన్నై హైవేకి. అటువంటిది ఇక్కడ 15 లక్షల రూపాయలు ఎక్కడ ఇప్పించాం. దాన్ని కూడా ఎవరిని బాధ పెట్టో భయపెట్టో తీసుకోవాలి. వాళ్ళు పాపం మన చుట్టూ తిరిగారు, అయ్యా మీరు ఏదో ఒక విధంగా ఇప్పించండి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే ఈరోజు మీరు అందరు రాండి, మీకు 45 లక్షల రూపాయలు ఇప్పిస్తాం మరలా అదనంగాను, అది ఇది అని చెప్పి రకరకాలుగా సంతోషం. నేను ఛాలెంజ్ విసురుతున్నా, మీరు వాళ్ళకి ఎంతైనా ఇప్పించండి, పాపం మాకు నష్టంలే. ఎవడన్నా వచ్చినట్టు తీసుకుంటే అయ్యా ఇదిగో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం పాతోడికి కట్టేస్తామంటే ఆ పాతోడితో కూడా మాట్లాడచ్చు, ఇబ్బంది ఏమి. వాళ్ళకు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండి దీన్ని ఎత్తిన పెట్టుకున్న ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కదా, మాకు 20-25 ఎకరాలు సరిపోద్దంటే 50 ఎకరాలు తీసుకోండి అన్న, 100 ఎకరాలు తీసుకోమంటే 100 ఎకరాలకు దండం పెట్టారు. పక్కనే 50 ఎకరాలు ఉంది. సోమిరెడ్డికి ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడైతే, మాట మీద నిలబడితే ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఆ 50 ఎకరాలు ఏ రేటుకి ఇప్పిస్తావు చూద్దాం. కాబట్టి 238 కోట్లు 10% ఇప్పించండి. నేను మాట్లాడుతాను వాళ్ళతో. మీరు పాప ఆంధ్రజ్యోతి మీ రాధాకృష్ణ గారితో మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకుంటాడు బదిలీ చేయడానికి. మీకు వాళ్ళ దగ్గర ఉండేటువంటి మొత్తం సర్వ హక్కులు బదిలీ చేస్తారు. 10% మీరు రాసినటువంటి రాతల్లో మీరు కూర్చున్నటువంటి కోతల్లో 10% చేస్తే దండం పెట్టిస్తారు. మామూలుగా కూడా కాకుండా ఏమీ ఇబ్బంది లేకుండా 10% మాకు ఇచ్చేయండి, ఇప్పించండి, నేను మాట్లాడి ఒప్పిస్తా వాళ్ళతో, అవసరం అయితే మాట్లాడి 10% ఇస్తే ఆ 10% ఇచ్చేస్తే ఒక దగ్గర 238 కోట్లు అంటాడు, ఒక దగ్గర 100 కోట్లు అంటాడు, రకరకాలుగా చేతికి వచ్చినట్టంతా రాస్తాడు. ఈరోజు 50 ఎకరాలు ఉంది, ఎన్ని కోట్లకు అమ్ముతానమ్మంటే పక్కనే సగం పోగా సగం ఉంది. దాన్ని ఎన్ని కోట్లకు అమ్ముతారో రేపు ఆ అమ్మిన రోజు చేసుకొని చెప్పండి, అయ్యా ఇదిగో మీరు చెప్పాం కదా మేము 238 కోట్లకి అమ్మామా 100 కోట్లకి అమ్మామని చెప్పి చెప్తే బాగుంటుంది. ఈరోజు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, సంతోషం. కాకపోతే బాధ ఏంటంటే విజిలెన్స్ ఎంక్వైరీ ఏంది, ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లు తీసుకొని సోమిరెడ్డికి చూపిస్తున్నారు. ఏమి రాయమంటారు చెప్పండి, ఈ విధంగా రాసాము అని. సోమిరెడ్డి అట్ట కాదు, ఇట్ట రాయమంటే అట్ట రాస్తున్నారు. కాబట్టి మీ చంకలో పెట్టుకుని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు. ఈ అన్ని విషయాల మీద నేను చెప్పినటువంటి విషయాల మీద ఈరోజు గతంలో ఏ విధంగా వాళ్ళని మోసం చేయబోయారు, ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దాని మీద తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో పెట్టడం కాదు, ఛాలెంజ్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈరోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకు ఉందా, సమాధానం చెప్పని చెప్పి అడుగుతున్నాను నేను. ధైర్యం ఉంటే, ఎందుకంటే నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీకు సంబంధించి నా మీద పోటీ చేసిన నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఇచ్చినటువంటి సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో ఇవన్నీ చూపిస్తున్నాం. జరిగినటువంటి పొరపాట్లు ఏదైనా జరిగాయంటే దాని మీద మాట్లాడరు. ఓవర్ తినడనేటువంటి వాడు అక్కడ పోకూడదు, చూడకూడదు. వాళ్ళ బంధువులకు సంబంధించి ఎంత నీచానికి దిగజారిపోయాడు అంటే నాకు తెలుసు, నేను మాట్లాడతాను, నాకు విషయాలు తెలుసు. సోమిరెడ్డి కూతురు పేరుతో పొదలకూరులో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి నేరుగా నువ్వు వెళ్ళా తీసిచ్చావు హైదరాబాద్లో. నేను మాట్లాడగలను. నువ్వు ఉన్నటువంటి బాడుగిళ్ళు నీ కొడుకు కొనుగోలు చేశాడు. బెంగళూరులో ఎవరి పేరుతో ఇల్లు పెట్టావో నాకు తెలుసు, నేను మాట్లాడను. కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది నీలాగా మాట్లాడాలంటే. ఎందుకంటే జరిగినటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు తీసుకురావడం, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉన్నవి లేనివి మొత్తం మాట్లాడించడం, మాట్లాడడం, రాయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదనేటువంటిది మీడియా గ్రహిస్తే మంచిది. కన్నా పొరపాటు జరిగింది,
ఆ పొరపాటుగా మాట్లాడండి. ఇదిగో దీంట్లో ఈ పొరపాటు జరిగింది, ఏ విధంగా జరిగిందని. ఇది కింద స్థాయిలో ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయి వచ్చినటువంటి. కాబట్టి ఎక్కడ కూడా మీరు అనుకున్నట్టుగా ఉద్యోగాలు బాగుంటుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు విని చెప్పినా నీలాగా 100 కోట్ల రూపాయలది ఏదైనా 90 కోట్ల రూపాయలు చేస్తాడే వారు 100 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు చేసి ఏ ఉద్యోగస్తుడని మీరు చంద్రబాబు చెప్తే వింటాడేమో చూడండి, ఎవడన్నాడు, వినేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదో చెప్పి నా మీద 17 ఎంక్వైరీలు ఇచ్చాడు. నా ఇల్లు 100 కోట్లు అన్నాడు, ఒక ఎంక్వైరీ విజిలెన్స్ జరిగింది. నాకేదో అక్కడ పక్కన 60 కోట్లు ఉన్నాయని చెప్పి భూములు అన్నాడు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. నేను చెప్తాను నీకు, నువ్వు సగం ఇస్తావు ఇచ్చే, నీకు వదిలేస్తాను ఇల్లు, సగం ఇస్తావు ఇచ్చే ల్యాండ్ వదిలేస్తా నీకు. నువ్వేదో చెప్తున్నావు కదా ఇంతంత అని చెప్పి నీకు ధైర్యం ఉంటారా? ఎట్టా సంపాదిస్తున్నావు, విపరీతంగా దోచుకుంటున్నావు కదా దొరికిన దగ్గరికి. ఎన్ని ఎంక్వైరీ, ఇరిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేశారు, హౌసింగ్ మీద ఒక ఎంక్వైరీ చేశారు, లెక్కర్ మీద ఒక ఎంక్వైరీ చేశారు, ఎస్ఎన్జే డిస్టిలరీస్లో నాకు ఈ నోటుతో కూసాడు మీడియా ముందు, ప్రతి నెల మామూలు వస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి. చెయ్యి, ధైర్యం ఉంటే ఈరోజు మీ సిఐడి ఏదో విచారణ చేస్తుంది, వాళ్ళ భాగాలు తీస్తున్నారు, వీళ్ళు అడిగి చేస్తున్నారని ఈ రోజున డిస్టిలరీకి సంబంధించి మీరు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం 8 నెలలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి కింద స్థాయి నుంచి ఎస్పీ ఐజీ డీజీపీ స్థాయి దాకా ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక కేసులో గోవర్ధన్ రెడ్డిని పెట్టాలని చెప్పి. నేను వాటన్నిటికీ భయపడేవాడిని కాదే. మీకు కేసు లేదు కాబట్టి కేసులు ఎత్తుక్కుంటున్నారు నా మీద, ఏ విధంగా కేసులు ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంది? ఎక్కడా కూడా పొరపాటు చేసేటువంటి మనస్తత్వం కాదు అనేటువంటిది ఈరోజు నేను మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఈరోజు నీకు సిగ్గుండాలి సోమిరెడ్డి, నీ బ్రతుకెట్టాంటి బ్రతుకు ఒకసారి తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు క్రిప్కో వచ్చింది, క్రిప్కోలో చేయరానటువంటి పనులను చేసావు, రోజు పేపర్లో వచ్చింది. నీ పుణ్యమా, నీ అవినీతి పుణ్యమా అని ఈ జిల్లాలో రావాల్సినటువంటి క్రిప్కో వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక రైతుకి ఇవ్వాల్సిన డబ్బు ఒక రైతుకి ఇచ్చాడు, నీకు సంబంధించినటువంటి వాళ్ళు కొట్టేశారు. ఇవన్నీ తట్టుకోలేక అసలైనటువంటి రైతులు కొట్టుకుపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పానంటే దానికి సంబంధించి క్రిప్కో ఏమనింది, మేము మొత్తానికి డబ్బు కడితే మళ్ళీ ఆడ తీసుకొచ్చి కట్టామనంటే మీరు ఆ డబ్బు అనర్హులకి ఇప్పించావు, నువ్వు కొట్టేశావు వాళ్ళ దగ్గర నుంచి. దాని ద్వారా ఈరోజు పాపం అదనంగా కట్టాలి అంటే వాళ్ళు మరలా కట్టి ఇంకా మాకు ఇక్కడ అవసరం లేదు ఇక్కడ వెళ్తామని చెప్పి క్రిప్కో ఈరోజు వెళ్ళిపోవడానికి కారణం ఈ సోమిరెడ్డి కాదా? మాట్లాడితే ఆయన నేలిగి పరిశ్రమలు తెస్తాడంట. మనవరు చెప్తున్నారు అనిల్ అంబానీని టీకి తీసుకురమ్మన్నా అంట. నాకు పాత రోజుల్లో ఊరికి మనగాడు సినిమా గుర్తొచ్చింది. దాంట్లో వాడు రావు గోపాలరావు అంటుంటాడు, ఏమని, ఊర్లోకి కొత్త అధికారి వచ్చాడే అంటే, రే ఊర్లోకి ఏ కొత్త అధికారి వచ్చినా సరే ఈ గన్ పాపారావు బాబు గారి ఇంట్లో 3 రౌండ్ల మధ్య గుచ్చుకోవాలి కదా, తెలీదా అని అంటుంటాడు. అట్లా ఇప్పుడు ఈయన ఎవడొచ్చినా సర్వేపల్లిలో నా దగ్గర టీ తాగాలి కదా, తెలీదా అని అనిల్ అంబానీకి సంబంధించి కలెక్టర్ గారితో చెప్తున్నా అంట. ఆ భూములు వాళ్ళకి ఇవ్వడానికి లేదు అంటే ఆయన టీకి రావాలా, ఆయనతో డీలు మాట్లాడుకోవాలి, ఆయనకి సమర్పించాలా, పోవాలా, లేకపోతే సర్వేపల్లిలో అనిల్ అంబానీతో సహా ఎవరు పెట్టినా సరే జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా అంటే ఏమని, ఆ భూములు ఇవ్వాలి అని అంటే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయండి, అంత త్వరగా కాదు అని చెప్పిన కారణం ఏంది, నీకు డబ్బు వస్తే తప్ప అక్కడ ఉపాధి అవకాశాలు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు. ఆ విధంగా దరిద్రుడా అన్నిటిని తరిమేసిన తర్వాత ఒకటో ఏదన్నా వస్తే దాని ద్వారా ఏదైనా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి చూస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంత అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరిగిందని చెప్పి కూసేటువంటి నువ్వు, నేను మరలా కూడా చెప్తున్నా, నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఇస్తావా, ధైర్యం ఉంటే వేయించు. నీ హయాంలో ఏ విధంగా దొంగతనం జరిగింది, ఏ విధంగా దోపిడీ జరిగింది, ఏ విధంగా నువ్వు దోచుకున్నావు, ఇది వాస్తవమా కాదా? నా దగ్గర ఉండేటువంటి ప్రతి రికార్డ్ ఈరోజు పాప నా దగ్గర ఉన్నటువంటి చెక్కు బుక్కులతో సహా చూపిస్తాను. ఏ విధంగా ఐడిబిఐకి సంబంధించి గూడూరులో అకౌంట్లు ఓపెన్ చేసి దోచుకోవాలనుకున్నావు నువ్వు, ఇవన్నీ గూడూరి. ఆ రోజు నేను అడ్డపడి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మీరు దోచుకుంటుంటే అడ్డపడినటువంటి వ్యక్తిని. అందుకనే పాపం చంద్రమోహన్ రెడ్డి అనుకున్నాడు ఏమి రికార్డు ఉండదులే, మర్చిపోయి ఉంటారులే, కాబట్టి ఏదో ఒక విధంగా బురద వెళ్తే సరిపోద్దని చెప్పాను. అంటే మీడియా ఏ విధంగా వ్యవహరిస్తుంది, మీడియా ఏ విధంగా ఉచ్చ నీచాలు మరిచి తెలుసుకోకుండా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి, కాబట్టి దీన్ని తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నేను మరలా చెప్తున్నా, సోమిరెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మంచిది. జనాలు నీ నోట్లో వస్తున్నారు, ఎందుకంటే నువ్వు చేసేటువంటి పాపాలు ఒకనాటివి కాదు. ఎవడన్నా రియల్ ఎస్టేట్ వేయాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా పరిశ్రమలు పెట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా పాప భూములు కొనుక్కోవాలి అంటే నీకు డబ్బులు ఇవ్వాలా, ఎవడన్నా లేఅవుట్ వేయాలంటే నీకు డబ్బులు ఇవ్వాలా, దాంతోపాటు ఎవడన్నా గ్రావెల్ ఎత్తాలంటే ముందు నీతో మాట్లాడాలా. నీకు సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్పినట్టుగా ఇసుక దూసుకుంటూ దోచుకున్నావు.
గ్రావెల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, బూడిద దగ్గర నుంచి, లేఅవుట్ దగ్గర నుంచి దరిద్రుడా ఉద్యోగుల బదిలీల కోసం డబ్బులు ఎడిగేటువంటి నిష్ఠ దరిద్రుడు ఉన్నాడా ఈ జిల్లాలంటే అది నువ్వే కదా.